అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ వద్ద చూసినట్లయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సర్పంచులు ఏకంగా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి మీ ప్రధాన డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14-15 ఆర్థిక సంవత్సరాల వెంటనే పంచాయతీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 8,660 కోట్లు దోచుకుంటూ ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చెప్పండి, ప్రభుత్వం మీ డిమాండ్ల మీద ఇప్పటి వరకు స్పందించలేదు. మాకు ఇవ్వాలి, మా సర్పంచుల నిధులు మాకు కేటాయించాలి. చెప్పండి, మొత్తం మీద చూసుకున్నట్లయితే సర్పంచులు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మహిళా సర్పంచ్ కూడా రావడం జరిగింది. చెప్పమ్మా, మీ పరిస్థితి ఎలాగుంది గ్రామాల్లో? అమ్మో, మా 25 లక్షలు ఉన్నాడు. మాయి అన్ని తినేసాడు. మమ్మల్ని చేసుకొని ఇట్లా మేము చేసుకుంటున్నాము పని. డబ్బంతా మేము ఖర్చు పెట్టుకొని మేము చేసుకుంటున్నాము. మా 25 లక్షలు తినేశాడు. అందుకని మా సొమ్ము మాకు ఇస్తానికి మేము అడగడానికి వచ్చామండి. అంతేగాని ఆయన చదువుకు రాలేదు, మేము ఆయనతో దెబ్బలాడటానికి రాలేదు. మా సొమ్ము మాకు మా నిధుల్లో మాకు ఇవ్వమని చెప్పి అడగడానికి వచ్చామండి. సార్ చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వం మీ డిమాండ్ల మీద స్పందించలేదు, ఏం చేయబోతున్నారు? మేము ఇదిగో రేపు ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తాం, రేపు కాకపోతే అమర నిరాహార దీక్ష కూడా చేస్తున్నామండి. ఇది దీనికోసం ఈ ఎలక్షన్ వస్తుందని కూడా మేము కాదు, ఎప్పటి నుంచో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. మా ఆర్థిక సంఘ నిధులు కానీ విధులు గౌరవాలు లేకుండా పోయే మాకు సర్పంచ్ అనగా గ్రామంలో తలెత్తకుండా మా ప్రజలకు ఏ సేవ చేయలేకపోతున్నాం. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే అసెంబ్లీ వద్ద అయితే మాత్రం సర్పంచులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనీసం తమ గ్రామాల్లో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా తమ డిమాండ్లను పట్టించుకోలేదు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసిన అక్కడ సర్పంచులకు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి సర్పంచుల్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా విజువల్స్లో చూడొచ్చు. క్లియర్గా లాక్కొని వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కూడా పూర్తిగా బలవంతంగా ఏదైతే ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే పోలీసు వెహికల్స్లో ఎక్కిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అసెంబ్లీ వద్ద అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తమ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా నెరవేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తం మీద సర్పంచులు అయితే మాత్రం తమ ఆందోళన అయితే ఆపము అని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత 4 ఏళ్లుగా చూసుకున్నట్లయితే 4 ఏళ్ల నుంచి కూడా తాము ఏదైతే డిమాండ్లు చేస్తున్నామో వాటినైతే అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం అయితే పూర్తిగా తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కనీసం గ్రామాల్లో తాము తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా సో ఇక్కడ చూసినట్లు కూడా చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? సో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళెవరిని కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఇక్కడ ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా పూర్తిగా తీసివేస్తున్నారు. మేము ఇంత దూరం వచ్చి పోరాటాలు చేస్తున్నాం. మేము మా గ్రామాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. మేము గ్రామాల ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాము. మా గ్రామాలను ఎదుర్కొనే సమస్యలు మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నిధులు మాకు వెంటనే ఇవ్వాలి. మా హక్కులు నిధులు మాకు వెంటనే ఇవ్వాలి. మా గ్రామాల్ని మౌలిక వసతులు కల్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా గ్రామాల తరపున మేము పోరాడుతున్నాం. సుమారు 3.5 కోట్ల తరపున మేము ఇక్కడ వచ్చాం, జనాల తరపున. కాబట్టి మా నిధుల్ని మా విధుల్ని మాకు వెంటనే విడుదల చేయాలి. We want justice. We want justice. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే
తమ నిధులు తమకే విడుదల చేయాలి. ఎందుకంటే తమ గ్రామాల్లో తాము చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకోవటం వల్ల తాము గ్రామాల్లో కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం. తమ సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దానివల్లే తాము ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వాల్సినటువంటి దుస్థితి వచ్చింది. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిందేనని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగనే ప్రభుత్వం స్పందించకపోతే సో ఈరోజైతే మాత్రం అసెంబ్లీ ముట్టడి చేసాం, రేపటి నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.